ఉమ్మడి జిల్లాలోని పాలకొండ డివిజన్ కేంద్రంలో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లోని జరుగుతున్న దాడులు ఆపాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అలాగే విశ్వ హిందూ పరిషత్కు చెందిన భక్తులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, బాధితులకు అండగా నిలవాలని, ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వేరే అయినప్పుడు ఇస్కాన్ ప్రభు అయినటువంటి ఇస్కాన్ సంస్థ $1 మిలియన్ వాళ్ళకి సహాయం చేస్తే ఈ రోజు బంగ్లాదేశ్ లో ఏం చేస్తున్నారు? ఒకప్పుడు 40% ఉన్నటువంటి హిందువులు మైనార్టీలోకి వెళ్ళిపోతే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మన దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కాబట్టి హిందూ బంధువులారా, ఈ రోజు ఇస్కాన్ ప్రభువుని దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. మన భారతదేశంలో అయితే మైనార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం చాలా ప్రేమతో చూసుకుంటున్నాం. ఒకప్పుడు 72% అయినటువంటి మత ప్రాతిపదిక మీద దిక్కుని విడిపోతే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల మీద దారుణంగా హత్య చేయబడుతుంది, దాడి చేయబోతుంది. కాబట్టి యావత్ ప్రపంచం ఈ రోజు హిందువులకు బాసటగా నిలుద్దాం. మనందరం నేరడిమిట్ట మల్లన్న గుడిలో కందుకూరి మహేష్ ఆధ్వర్యంలో